నిన్న మన్నించి అడిగితే నాకు మారుని దూపు రూపవాది మన్నించి అడిగితే మా నాకు రూపవాది కరుణ చూపి నా కొడుకు చెప్పు తల్లి నీ కుమారుని నేను ఎక్కడ చూపియా ఏడదేను ఎక్కడ తీసుకురాను చేసుకొని పోయిందా కుమారుడు श्री गणेश्वर महाराज की श्री अतिरूपावती देवी की नीतनु बोएती गड़िया करुणा मुझे रूपवादी नीतनु बोएती गड़िया करुणा मुझे रूपवादी సీతాలవయ్యకి గడియ తాళగా వచ్చే రూపవాది నేను ఎన్నో విధముల వేడిన చెప్పావు రూపవాది నీవు ఎన్నో విధముల వేడిన చెప్పావే రూపవాది ఎన్నో విధముల వేడిన చెప్పావు రూపవాది నీవు ఎన్నో విధముల వేడిన చెప్పావే రూపవాది శ్రీ గణేశ్వర మహారాజ్ కి అత్తమ్మా రూపవాది అత్తమ్మా ఎన్ని విధములా బతిమాలినా నువ్వు చెప్తలేవు నీ తల పోయే సమయం వచ్చింది నా యొక్క తల పోయే సమయం వచ్చిందంటున్నావా నేను సచ్చిన పిమ్మట మరి ఏమో చేతూరు అత్తగారు సచిన నేను సచ్చిన పిమ్మట మరి ఏమో చేతూరు అత్తగారు నేను సచిన పిమ్మట మరి ఏమి చేతూరు అత్తగారు అమ్మ ధరణి పల్వై కూడా పురమందో వెలసిన అత్తగారు అమ్మ ధరణి పల్వై కూడా పురమందో వెలసిన అత్తగారు అత్తమ్మా నేను దక్షిణ పిమ్మట ఏం చేస్తారు గంతకన్నా ఎక్కువ మంత్రి వర్య వినుము ఈ రూపవతిని ఇప్పుడు మల్లె వృక్షమునకు గట్టి వేసియము మరియు వేగనీవు తలారి వాళ్ళను తీసుకొని రంబు వేగమేనో ఈ దుర్మార్గురాల్ని మల్లె వృక్షం కట్టేసాయి స్వామి మహాప్రభు మీరు ఎక్కడ వెళ్తున్నారు? మీ యొక్క నామధేయము తొందరగా ఏం చేయండి స్వామి. తలారి కార్తీకేయుడరా దండి పూరమున వెలసిన వాడరా తలారి కార్తీకేయుడరా దండి పూరముల వెలసిన వాడరా ఎందరు వచ్చినా గాని నే వెరుపు చెందక పోను ఎందరు వచ్చినా కానీ నే వెరుపు చెందక పోను వెరుపు చెందకను తలారి వాడని తలలు నరికెదను తలారి కార్తీకేయుడరా నే తలలు నరికెదా గానరా తలారి కార్తీకేయుడరా నే తలలు నరికెదా గానరా తలారి వాడలని పేర్లు చెప్పితే తలడ మందురు నందిక
మందురు నన్నికా మానవులెవ్వరు నన్ను చూసినా పక్క పొంటి పడి ఉరికెదురా మానవులెవ్వరు నన్ను చూసినా పక్క పొంటి పడి ఉరికెరురా తలారి కార్తీకేయుడరా దండిపురముల వెలసిన వాడరా తలారి కార్తీకేయుడరా దండిపురముల వెలసిన వాడరా దండివాడను నీ నిలరా దండిపురముల వెలసిన వాడరా స్వామి మహారాజా ఈ యొక్క నామదేవం ఏమంటున్నారు? దండివాడను నీ నిలరా దొరి దండిపురా కూడా గానరా దండివాడను నీ నిలరా దొరి దండిపురా కూడా గానరా ఏ పులి వంటి వాడనురా పులి వంటి వాడనురా నేను ఎవ్వరికి భయపడబోనురా పులి వంటి వాడనురా నేనెవ్వరికి భయపడబోనురా ఎవరన్నీ పనులు చెప్పిన క్షణము లోపల చేసరా ఎవరన్నీ పనులు చెప్పిన క్షణము లోపల చేసరా తలారి కార్తీకేయుడరా తలారి కార్తీకేయుడరా తలలు నరికెదా గానరా తలారి కార్తీకేయుడరా తలలు నరికెదా గానరా తరణిల పాల్వై గుడముల వెలసిన ధరణిల పాల్వై గుడముల వెలసిన ధరణిల పాల్వై గుడముల వెలసిన శ్రీ ఆంజనేయుని ఆత్మల దళచరా తలారి కార్తీకేయుడరా తలలు నరికెదా గానరా స్వామి స్వామి మీ యొక్క నామోదయం ఎక్కడ మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు నువ్వు తొందరగా తెలుపు స్వామి ఉందో ఎక్కడ అంటే సక్కా పోయిగా ఆడకపోతుంది చూడు రావే రావే ఓ రావే కానే ఉన్నా నువ్వు చెప్తున్నా పోతి వచ్చాడు శ్రీ గాంధీ మహారాజుకి భగవతి మాతాకి శ్రీ తటాకేశ్వర భవానీ తటాకేశ్వర స్వామికి శ్రీ రామచంద్ర స్వామికి అలాగే తీసుకొని రాజవద్ద వేసుకుపోము స్వామి మనం తొందరగా ఆ రాజు వద్దకు పోవాలి స్వామి. మంత్రి వర్య ఈ అడవిలోకి ఎట్లా వస్తుంది? నేను ఎటువంటి రాజ్యాలు తీసుకపోతా కదా స్వామి. నిన్ను ఏ పని మీద వస్తుంది? ఎందుకు వస్తుంది? 12 దర్వాజలకి వెళ్ళి పోవాలి. ఇప్పుడు అక్కడ రాజు విలువనంపుతుండు. నేను ఎవరిని అనుకొని వచ్చినావు నువ్వు? అవును, తలారి కార్తికేయుడను. పండుకున్నోళ్ళని మొత్తం పట 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 నరుక్కుంటూ వచ్చేవాడిని. నా దగ్గరకు వచ్చి ఇంత సింపుల్ గా చెప్తున్నావు. నువ్వైతే ఎవరైతే రాజాల రాజులనే చంపొచ్చినా నేను. ఏం పని అంట? ఎందుకు? ఏమిస్తాడు మీ రాజు? ఏమిస్తాడు? ఎంత ఇస్తాడు? పని ఏంది? ఇరవేంది? సగరవేంది? సాకాలి పాప మా ముత్తమ్మది ఏంది? ఎంత ఇస్తాడు?
మంచిది బా శ్రీ గాంధీ మహారాజుకి మాట్లాడాలి తీసుకొచ్చినాం కదా వచ్చింది. ధన్యములు ప్రభు గారు రాజవర్య. స్వామి దండములు నీకు. ఆయన ముందే ఇగో నన్ను తీసుకొచ్చే పైసలు ఇస్తావా స్వామి? నాకు కూడా ఇవ్వాలి. నీకు మొత్తం వెనక మొత్తం నీకే. జై గాంధేశ్వర మహారాజ్కి జై. వినవో ఈ కళారి కార్తికేయుడా విన్నవించద నీకు వీణులాదరా. మా కోడలి అయిన రూపవతిని కారండ అడవికి తీసుకెళ్ళి నరికి చంపిరమ్మో. ఓ కార్తికేయుడా, మా రూపవతిని తీసుకుపోయి ఈ అడవిలో వదిలిపెట్టి అక్కడ నరికి చంపి ఆమె ఆనవాళ్ళు తీసుకొని రావాల్సిందిగా రాజవర్య. ఏమి కారణం చేత ఎటులకు రాజుగారు ఎందుకు చంపాలి? ఏమి కారణం వల్ల రాజుగారు? ఆమె చేరాని తప్పు చేసింది. చేరాని నేరము ఏమి చేసేనయ్యా రాజవార్య. చేరాని నేరము ఏమి చేసేనయ్యా రాజవార్య. ఆమె పూటకు ఏమి చేసేనయ్యా రాజవార్య. జయ గాంధేశ్వర మహారాజ్కి. ఓ రాజవర్య, మీ కోడలైనటువంటి రూపవతి ఏం తప్పు చేసినది? ఏం చేసినాదయ్యా? ఆమె వంతు బాబుడకు నన్ను పిలిపిస్తుంది. అదే అంటున్నావా? గాంధేశ్వర మహారాజుకి సుతుడు లేని ఎడల గర్భవతి ఆయే కార్తికేయ. సుతుడు లేని ఎడల గర్భవతి ఆయే కార్తికేయ. మోసంబు చేసేను ముఖము చూడగరాదు కార్తికేయ. ముఖము చూడగరాదు మోసంబు చేసేను కార్తికేయ. కార్తికేయ, అది నా కొడుకు లేకుండా గర్భవతి అయింది. దాని ముఖం చూసేందుకు మాకు దరిద్రం అనిపిస్తుంది. నా కొడుకే లేడు, అది ఉండేంది లేకేంది. దాన్ని తీసుకుపోయి అడవిలో నరికి చంపిరమ్ము. అబ్బబ్బా అబ్బబ్బా, ఈ మాట చెవులతో వినరాదు రాజవార్య. అబ్బబ్బా ఈ మాట, అబ్బబ్బా ఈ మాట, అబ్బబ్బా ఈ మాట చెవులతో వినరాదు రాజవార్య. వేరే రాజులో విన్న అపకీర్తి మనకొచ్చు రాజవార్య. వేరే రాజులో విన్న అపకీర్తి మనకొచ్చు రాజవార్య. జయ గాంధేశ్వర మహారాజ్కి. ఓ రాజుగారు, మీలాంటి మాటలు మా చెవులతో వినలేమయ్యా. వేరే రాజులకు, వేరే రాజులకు ఈ యొక్క మాటలు విన్నా గాని మన రాజుగారి మీ పరువు పోతుంది. ఇట్లాంటి మాటలు బయట గోడలకు వినిపిస్తే చెప్పవాకు. అందుకే ఎవరు చెప్పకుండా తీసుకుపోయి నరికి చంపిరమ్ము. కరుణ చూడక దాన్ని ఖండించి రావయ్యా కార్తికేయ. కరుణ చూడక దాన్ని
దాన్ని ఖండించి రావయ్య కార్తికేయ ఖండించి రావయ్య నీవు కోరిన దైవము నేను ఇచ్చేదాను కార్తికేయ నీవు కోరిన దైవము నీవు కోరిన దైవము కోరికేతో ఇచ్చేదా కార్తికేయ గాంధేశ్వర మహారాజ్ కి కార్తికేయ తీసుకో నువ్వు దాన్ని ఆడదాన్ని కూడా నువ్వు వదిలిపెట్టకూడదు నీకు నరికి చంపిరమ్ము నువ్వు ఎంత కోరితే నేను అంత డబ్బులు ఇస్తాను ఎంత ఇస్తావు ఇంత ఇస్తావా ఎంత ఇస్తా ఇన్ని ఇస్తావా ఎంత అడిగినా అంత ఇస్తా బస్తాడు నాణ్యాలు కావాలి రాజుగారు అడిగినా అంత ఇస్తా కానీ పోయిపోయి ఆడమని చంపట్టున్నావు నువ్వు చంపాలి కదా పసలే కావాలి జయ గాంధేశ్వర మహారాజ్ కి ఎక్కడుండు నొప్పాల ఏకే రమ్మున తెలుపు రాజవార్యా తెలుపు ఎక్కడుండు నొప్పాల ఏకే రమ్మున తెలుపు రాజవార్యా అవనీలో ఇటువంటి అతివాలుండగా రాదు రాజవార్యా అవనీలో ఇటువంటి అతివాలుండగా రాదు రాజవార్యా జయ గాంధేశ్వర మహారాజ్ కి ఓ రాజుగారు మీ కోడలైనటువంటి రూపావతి ఎక్కడున్ననో తెలుపగారు అందుకు ఇటువంటి ఈ లోకంలో ఇట్లాంటి అతివులు ఈ లోకంలో ఉండకూడదు జై గాంధేశ్వర మహారాజ్ కి జై మాయాలాడి నీతో ఎన్ని చెప్పినా గాని కార్తికేయ మాయాలాడి నీతో ఎన్ని చెప్పినా గాని కార్తికేయ కరుణ చూడక దాన్ని ఖండించి రావయ్య కార్తికేయ కరుణ చూడక దాన్ని ఖండించి రావయ్య కార్తికేయ దాన్ని ఖండించి రావయ్య మహారాజ్ కి ఓ కార్తికేయ ఆ మాయలాడి ఎన్ని చెప్పినా చెప్తుంది అది ఎక్కడో ఏమో చేసుకొని వచ్చింది అలాంటిది ఉండొద్దు దాన్ని బంగారం ఇస్తాంటది ఏంటి ఇస్తాంటది నేను ముంచుతుంది మొత్తం మీద మాత్రం ఖండించి వచ్చి పైసలు తీసుకోపో నేను వినేటోనే నా రాజుగారు నా గురించి మీకు తెలియదా వినొద్దు కదా జయ గాంధేశ్వర మహారాజ్ కి ధరణిలో పాల్వాయే సాక్షిగా రాజవార్యా ధరణిలో పాల్వాయే సాక్షిగా రాజవార్యా రీతిగా నీ పోయి వచ్చేరా రాజవార్యా రీతిగా నీ పోయి వచ్చేదా రాజవార్యా జయ గాంధేశ్వర మహారాజ్ ఓ రాజుగారు ఇక మాకు సెలవు ఇవ్వండి నేను రూపావతిని తీసుకొని వెళ్ళేదాను రూపావతిని దొలిస్తున్నా
ఎమ్మడి తీసుకొని వెళ్ళిపో నా దాని కళ్ళలో ముందు తోలిస్తా తీసుకొని మంచిదా బస్స నాణ్యాలు కావాలి మరి నాణ్యాలు కాదు. నువ్వు బండి తెచ్చుకుంటావా, లారీ తెచ్చుకుంటావా, ట్రాక్టర్ తెచ్చుకుంటావా, విమానం తెచ్చుకుంటావా, రైలు తెచ్చుకుంటావా, భూమి తెచ్చుకుంటావా, ఏదైనా తెచ్చుకో. నా నిండా నింపించుకోలే బాధ్యత మాది. మంచిది. నేను చెప్పేది మాకు కరెక్ట్ చేసిన మా ఊరు తీసుకురావాలి. నిజమేగా? అంతే 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 మంచిది. ఓప్లేగా రూపావతి ఇదిగో తీసుకొని వెళ్ళిపోము నట్టడి వీకి తడువాయ చాలా నడవావే బాలా నట్టడి వీకి తడువాయ చాలా నయముగా నిన్నిప్పుడు నట్టడు లోపాల నయముగా నిన్నిప్పుడు నట్టడు లోపాల నీ తలను దీగా నేను వచ్చి ఇప్పుడు జయ గాంధేశ్వర మహారాజ్ కి. ఓ బాలిక ఇక కారండి అడవిలోకి నడవగలనమ్మా. ఇక పోదాంపా. నేను వచ్చిందే నీ తలని తీస్తందుకు. తల్లి ఏం పేరు? రూపావత నీ పేరు? అవును స్వామి. చక్కనైన పనులు చేసుకుంటుంటున్నావు నువ్వు. ఇక బా తల్లిపా పాట పాడదాను. కార్తికేయ కట్టాలి. నా యొక్క తల తీస్తానికి వచ్చినావు ఇక్కడ. అవును గాంధేయ మహారాజుకి మా యొక్క మామలతో నట్లడిగే వచ్చేదా కార్తీకేయ మా యొక్క మామలతో నట్లడిగి వచ్చేదా కార్తీకేయ నిన్ను ఎవరు తొలించిరి, నిన్ను ఎవరు తొలించిరి వేగి రంగున నిన్ను కార్తీకేయ ఎవరు తొలించిరి వేగి రంగున నిన్ను కార్తీకేయ నా తలాది ఉట నాయమ్ముగాదయ్యా దేవా నా తలాది ఉట నాయమ్ముగాదయ్యా కార్తీకేయ నా తలాది ఉట నాయమ్ముగాదయ్యా కార్తీకేయ నా యొక్క తల యొక్క వారుణ్యవాసం పోయి తీసుకుపోయి నన్ను తల తీస్తా అంటున్నావు. నీకు ఎట్లా చేతులు వస్తాయి? ఎట్లా న్యాయం అవుతాయి తండ్రి? గాంధేశ్వర మహారాజుకి నీ అత్త మామలతో నేను ఆజ్ఞ తీసుకొని వచ్చినాను. మీ అత్త మామలతో నేను ఆజ్ఞ తీసుకొని వచ్చినాను. పతి లేని గర్భము నెటులాయను నీకు, పతి లేని గర్భము నెటులాయను నీకు, నాతోనే తెలుపు మా ఓరాడే ఎప్పుడు మామలతో నేను మీ అత్త మామలతో నేను ఆజ్ఞ తీసుకొని వచ్చినాను. జయ గాంధేశ్వర మహారాజ్.
రూపవతి నువ్వు మా యొక్క అత్తమామలు ఆకే తీసుకొని వచ్చినావా? సతి పురుషులము మేము ప్రబలించే ఉంటిమి దేవా, సతి పురుషులము మేము ప్రబలించే ఉంటిమి కార్తీకేయ. 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 నిద్రలో నా భర్త నిద్రలో నా భర్త మాయమైపోయేను కార్తీకేయ. నిద్రలో నా భర్త మాయమైపోయేను కార్తీకేయ. ఇది ఏమి మాయనో ఇది ఏమి మాయనో గర్భమాయను నాకు కార్తీకేయ. ఇది ఏమి మాయనో గర్భమాయను నాకు కార్తీకేయ. దేవా, ఇది ఏమి మాయనో గర్భమాయను నాకు కార్తీకేయ. ఇది ఏమి మాయనో గర్భమాయను కార్తీకేయ. దేవా, సతి పురుషులము మేము ప్రబలించే ఉంటిమి కార్తీకేయ. సతి పురుషులము మేము ప్రబలించే ఉంటిమి కార్తీకేయ. కార్తీకేయ. ఓ దేవా, మేము భార్య భర్తలము ఇద్దరం నిద్రలోనే ఉన్నాం. లేచి చూసేవరకల్లా మాయమైపోయినాడు కదా. ఏం చెప్తున్నావు రూపవతి నువ్వు మాయ మాటలు? అందుకే మీ అత్త మామలు ముందే నాకు చెప్పింది ఇట్లాంటి మాయ మాటలు చెప్తూనే ఉంటుంది మా కోడలని. ఓహో, జై గాంధేశ్వర మహారాజుకి. ధర్మశాస్త్రం చెప్పబోకు మేము దయ చూపే వారము కాదు. ధర్మశాస్త్రము చెప్పబోకు మేము దయ చూపే వారము కాదు. ధర్మశాస్త్రం చెప్పబోకు మేము దయ చూపే వారము కాదు. ఎన్ని చెప్పినా కానీ ఒప్పాను నీ మాట. ఎన్ని చెప్పినా కానీ ఒప్పాను నీ మాట. అన్నుగా నీ తలే పలికే నరికేదాను. ధర్మశాస్త్రం చెప్పబోకు ధర్మశాస్త్రం చెప్పబోకు మేము దయచేసే వారము కాదు. ఓ కార్తికేయ, స్వామి నేను ఏ మంచి మాట చెప్పినా గానీ దయ చూడనంటావా? నీవు ఎన్ని మాటలు చెప్పినా సరే నీ తల నరికేదే నేను ఉండేదే. దిక్కులేని దానా నయ్యా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.